మీ పేరమ్మా? నా పేరు లక్ష్మమ్మ. లక్ష్మమ్మ గారు ఏం చేస్తుంటారమ్మా? నాకు ఒంట్లో ఆరోగ్యం బాగాలేక 2 మోకాళ్ళ నొప్పులు వచ్చి 20 సంవత్సరాల నుంచి ఇంటికాడ ఉంటున్నాను. అది వరకు పొలం పని, పొలం పని చేసేది. ఏంటి మరి ఎలక్షన్లు కూడా అయిపోయాయి ఆంధ్రాలో, మరి ఎవరు వస్తారు అనుకుంటున్నావు ఈసారి? ఎవరు వచ్చేదే ఉంది, ఇంకా జగనే అనుకుంటున్నా నేను. రావటం ఆయనే వస్తాడని నాకుంది. ఎందుకని రావాలనుకుంటున్నారు? ఎందుకంటే మంచోడు కదా, అందుకని కోరిక మరి అదే ఉంది. దేవుడు దయ మరేం చేస్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు వీళ్ళందరూ కలిసి ఎలక్షన్లకు వచ్చారు కదా, జగన్ ఓడిపోయే అవకాశం ఏమైనా ఉందా మరి? ఏమో నాకు ఉంది అంటే నాకేం తెలుస్తుంది. ఈయన రావాలని ఉంది, ఈయన కూడా వస్తాడు రాడు ఎవరికి తెలుస్తుంది. మీకైతే రావాలని ఉంది? ఉంది, మనసులో ఉంది, మరి రావద్దు. అదే పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా, నేను జగన్ ని పాతాలని తొక్కేస్తా అంటున్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ తొక్కని చేతనైతే అది దొక్కుతాడు, ఏ చేతనైతే అది దొక్కుతాడు. ఇద్దట్లో ఎవరు దొక్కుంటారు ఎవరికి తెలుసు, అది దేవుడికి తెలుసు, నాకేం తెలియదు అయ్యా. మరి చంద్రబాబుని పవన్ కళ్యాణ్ చూసి జగన్ భయపడుతున్నారు అంటున్నారు కదా, ఏమో భయ్యాలు నాకు తెలియదు అయ్యా. మరి పథకాలు ఏమైనా వస్తున్నాయా? ఏం పథకాలు వస్తున్నాయి? మామూలుగా ఎప్పుటాలే ఆయన గెలితే ఇస్తానన్నాడుగా జగను. మరి ఇంకా అయ్యే. మరి చంద్రబాబు పరిపాలనకి జగన్ పరిపాలనకి తేడా ఏంటి? నాకేం తెలియదు ఆ తేడాలు బోడాలు. మరి చంద్రబాబు గారు ఉన్నప్పుడు పెన్షన్ ఎలా ఇచ్చారు మీకు? పింఛనా ఆయన ఉన్నప్పుడు ఆడు ఏడిపిచ్చి ఇచ్చినోళ్ళు అయ్యా బాగా. నేనేమో ఇళ్ళ మటుకెత్తండి, ఆయనేమో పంచాయతీ ఆఫీసులో లేదు, నేలకి బువ్వకి అన్నిటికి లేదు. వా ఇవాళ ఇయ్యం రేపు ఇస్తాం పో అని అంటారు. ఫైనల్గా అయితే జగన్ గారు అయితే గెలుస్తారంటావు? నా ఆత్మలో ఉంది, మరి తర్వాత దేవుడు దయ. మీకైతే గెలవాలనే ఉంది? ఉంది, ఖచ్చితంగా గెలిపించుకుంటారు. ఏమో గెలిపించుకుంటారంటే నేను చెబుతున్నా, అది వరకు అయితే వాళ్ళు ఏం బాగాలేదు. మీ పేరమ్మా? నా పేరు అవరమ్మ. అమరమ్మ గారు ఏం చేస్తుంటారమ్మా? మేమా వ్యాపారం చేస్తుంటారు. ఏంటమ్మా మరి ఎలక్షన్స్ అయిపోయాయి కదా, ఎవరు వస్తారు అనుకుంటున్నారమ్మా ఈసారి? జగన్ వస్తాడు అనుకుంటున్నాను. జగన్ వస్తారని అనుకుంటున్నారు. జగనే రావాలి కూడా. జగనే రావాలా? నువ్వు కూడా మాట్లాడు. జగన్ మామయ్య ఎందుకని రావాలనుకుంటున్నారమ్మా? ఆయన పింఛన్లు ఇస్తుండు, పథకాలు పెట్టిండు, అన్ని పెట్టిండు. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే ప్రతి మహిళకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 1500 ఇస్తా అంటున్నాడు కదా, ఎంత వస్తుంది? 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అంటున్నాడు. వస్తుంది, అదంతా ఉచిత బస్సు అంటున్నాడు. అదంతా వస్తుంది. ఈ అమ్మ ఒడి పథకం పెట్టిండు ఆయన. మరి 18 సంవత్సరాలు 40 సంవత్సరాలు డబ్బులు ఇస్తున్నా, ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తున్నా, పింఛన్లు ఇస్తున్నా. చంద్రబాబు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా చేసేవాళ్ళు మీకు? చంద్రబాబు నాయుడు మాకు బాగా చేయాలి అది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు వీళ్ళంతా కలిసి ఎలక్షన్కి వచ్చారు, జగన్ గారు సింగిల్గా వచ్చారు కదా, సింగిల్గా వచ్చినా గెలుస్తాడు అంటే ఓడిపోతాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు చాలా మంది. ఓడిపోడు, మాకుంది, మాకు నమ్మకం ఉంది. అదేవాడు గెలిపిస్తాడే మాకు నమ్మకం ఉంది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా, ఫ్యాన్ పని అయిపోయింది, రెక్కలు ఊడిపోయే సమయం దగ్గరకు వచ్చేసింది అంటున్నారు కదా, ఎవరేం చెబుతారు? ఇదిగో ఆయన 6 నెలలు పడుతుంది కంటే ఆయన వాడే అవకాశం వాడు చెబుతుంటాడు, అంతేగాని నువ్వు కూడా మాట్లాడు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరు పొత్తులు పెట్టుకొని, వీళ్ళంతా పొత్తులు పెట్టుకొని వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వచ్చారు, గెలవలేక పొత్తులు పెట్టుకున్నాడు. అది మరి చంద్రబాబు గారి పథకాలపై నమ్మకం లేదా మీకు? మాకు నమ్మకం లేదు. దొడ్డు కట్టించుకున్నావు, నాకు దొడ్డుకు రూపాయి రానిలేదు తెలుగుదేశం అప్పుడు. మరి ఇల్లు కట్టుకుంటుంటే రూపాయి బిల్ల రాలేదు. ఆయన ఉండ ఏళ్ళినప్పుడు పింఛన్ డబ్బుల కోసం పోతే కిందికి పైకి తిప్పేది. ఇవ్వలే, ఇంకా 4 రోజులు నాకు ఎత్తాము, రేపా ఎల్లుంటే ఎత్తావాలంట జంపు చేయటం గురిజాలు. మాట్లాడు జగన్ జగన్ మామయ్య గెలుస్తాడు. ఎవరు గెలుస్తారు? జగన్ మామయ్య గెలవాలా? జగన్ మామయ్య గెలవాలంట. ఓకే, అంటే ఫైనల్గా ఇంకా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు దాకా రావచ్చు అంటారు? 175కి. అవన్నీ నాకు తెలియదు. సీఎం అయితే అవుతాడా? సీఎం అయితే అవుతాడు, మాకు నమ్మకం ఉంది. మాకు దేవుడు గెలిపిస్తాడే మాకు నమ్మకం ఉంది. అది
మీ పేరు బాబాయ్ గారు? నా పేరు కేశవరెడ్డి. కేశవరెడ్డి గారు ఏం చేస్తుంటారు బాబాయ్ గారు? ఇదివరకు పొలం పని చేసేవాడిని, ఇప్పుడు చేతగాటలు. ఓకే, వయసు పైబడిపోయింది కదా మరి. మరి ఎలక్షన్స్ కూడా అయిపోయాయి కదా, ఎవరు వస్తారనుకుంటున్నారు ఈసారి? ఏం మరి అదంతా నీకు ఇంకా దేవుడి దయ కానీ నీకు జగన్ వరకు మనుషులకు ఇబ్బంది లేకుండా బియ్యం అయినా నీకు డబ్బులైనా ఇంటి దేనికి వచ్చి ఇస్తాను. ఓకే, జగన్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బందులు పెట్టిండు. బియ్యానికైనా నీకు నీకు పింఛన్కైనా ఇబ్బంది పెట్టిండు. ఓకే, కాదు బాబాయ్ గారు, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నాడు కదా మరి ఆయన? చంద్రబాబు నాయుడిని నమ్మటంలే. ఇప్పుడు ఒక పారి ఏదన్నా ఇబ్బంది పెట్టిండు అనుకో, రెండో పారి ఎట్ నమ్ముతారు అది. ఓకే, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సంగతి ఏంటి మరి? అతను రాలేదు కదా లైన్లోకి, ఇది వరకు నీకు ఇయ్యలేదు కదా ఇన్ని పథకాలు. ఇప్పుడు అందరికి డబ్బులు ఇస్తున్నారు, నీకు ఆటో వాళ్ళకి ఇస్తారు, మంగళ వాళ్ళకి ఇస్తున్నారు, చేపల వాళ్ళకి ఇస్తున్నారు, అందరికి ఇస్తున్నారు ఇబ్బంది లేకుండా. అది మరి పవన్ కళ్యాణ్ జగన్ని పాతాళానికి తొక్కేస్తా అంటున్నాడు కదా. ఇప్పుడు తొక్కేదేంది, ఇద్దరు కలబడితే ఎవడో ఒకడు ఓడిపోవాలి కదా, నీకు తప్పేదేముంది? అదంతా ఇంకా ఎవడో ఒకడు ఓడిపోవాలి కదా. ఓకే, మరి ఇప్పుడు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు అంటున్నారు కదా. ఏమో నాకు లెక్కలేదని ఏనంటుండు నీకు. మరి ఏనో మేము ముగ్గురు ఉన్నాం అని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారి పరువు తీస్తున్నారు అంటున్నారు కదా. అదంతేమో ఇప్పుడు జనానికి పింఛన్లు బొంచన్లు అన్నీ బాగానే ఇస్తున్నారు. 45 సంవత్సరాల వాళ్ళకి ఇస్తున్నారు, పింఛన్లు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. చేపల వాళ్ళకి ఇస్తున్నారు, మరి ఆటో వాళ్ళకి ఇస్తున్నారు, నీకు మంగళ వాళ్ళకి ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. జగన్ గారిదే గెలుపంటారు ఈసారి? నీకు ఒకవేళ కొన్ని సీట్లు తగ్గినా కూడా జగనే వస్తాడనే ఉంది ఐడియా. మీ పేరన్నా? నా పేరు వెంకటేశ్వర్. వెంకటేశ్వర గారు ఏం చేస్తుంటారన్నా? నేను జీవాలు. ఓకే, ఏంటన్నా మరి ఎలక్షన్స్ కూడా అయిపోయాయి, ఒక 10 రోజుల కాలంలో రిజల్ట్స్ కూడా రాబోతుంది. మీకు తెలిసినంత వరకు ఈసారి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందంటారు? మళ్ళీ అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ వద్దనుకుంటున్నాం మనం. వైఎస్ఆర్ పార్టీ ఎందుకని రావాలనుకుంటున్నారన్న? వాళ్ళు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు అయితేమి, ఆయన చేసిన పనులు అయితేమి, జనాలు చేసిన మంచి పనులు అయితేమి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారని మన అభిప్రాయం. అంటే ఏంటన్నా ఈ పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటారు? ఇప్పుడు పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగం అంటే, ఇప్పుడు ఏమీ లేనివాడికి అన్నం పెడితే ఎట్టుంటుందో, ఈ డబ్బు ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నారు, ఉన్నవాళ్ళు అంటే వాళ్ళు ఎట్టా బతుకుతారు. ఇది ఇచ్చే 18,500 నుంచి 45 సంవత్సరాలకి ఆ డబ్బులతో బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. నెలకి పింఛన్ 3,000 ఇచ్చే డబ్బులతో బతికే ముసలి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు 2 పిల్లలు ఉన్నోళ్ళు ఇంతకుముందు చదువుకోవాలంటే, బడికి పంపించాలంటే వాళ్ళకి సరైన యూనిఫామ్ లేక, బట్టలు లేక, బుక్కులు లేక పిల్లలను కూడా స్కూల్ పనులు తెంకపోయేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేకుండా మొత్తం జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు. పైగా బడికి పంపించినందుకు సంవత్సరానికి 15,000 డబ్బులు కూడా ఇస్తాడు. దీనివల్ల వాళ్ళకి ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది. అది అంటే మరి ఇప్పుడు 40 సంవత్సరాలు విజనరీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదా ప్రధానమంత్రి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇంత ఫాలోయింగ్ ఉన్న వ్యక్తులంతా ఒకవైపు ఉండి పోటీ చేశారు. రాజశేఖర రెడ్డి బిడ్డైన జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఉండి పోటీ చేశారు. అసలు గెలవడం సాధ్యమేనంటారా? సాధ్యమే. ఎందుకంటే మనకి చేసే పని ఏదైనా చేయాలన్నా, పెట్టాలన్న బుద్ధి మనసులో ఉండాలి. మనకేం ఉద్దేశం లేకుండా మనం అది ఇస్తాం ఇది ఇస్తాం అని ఒక మాయమాటలు చెప్పి అధికారం వచ్చిన తర్వాత ఏ పని చేయకుండా ఉంటే ఎవడు ఓట్లేడు. ఇప్పుడు 5 సంవత్సరాలు ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రతిదీ ఆయన చేసి పెట్టిండు. 90%, 99% అని చెప్పినా 95% అయినా పనులు చేసిండు. అందుకని మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని మన అభిప్రాయం. అంటే జగన్ని పాతాళానికి తొక్కేస్తాననేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా. సినిమా డైలాగులు ఎవరేం చెబుతారు? ఆయన సినిమాలో చెప్పాల్సిన డైలాగ్ రాజకీయాలు చెబుతాడు, రాజకీయాలు చేయాల్సిన పోయి సినిమాలు చేస్తాడు. డైలాగులు చెప్పేది వేరు, చేసే పనులు వేరు. అది ఫైనల్గా జగన్ గారికి ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? మామూలుగా ఎవరు బట్టిన ఏమంటారు అంటే మామూలుగా 98 నుంచి 120 లోపు వస్తాయి అనుకుంటారు. ఇది మామూలు కొన్ని టైట్ పోటీలు, కొన్ని టైట్ వ్యవహారం ఉంటాయి కాబట్టి 130 దాకా అబోవ్ రావచ్చు అనుకుంటాను నేనైతే. అది నమస్తే బాబాయ్ గారు. మీ పేరు బాబాయ్ గారు? చెప్పాక పర్లేదు, మీ పేరు చెప్పండి. ఇంకొద్దులే మీ పేరు చెప్పండి. అది తీసేసిందా? మీ పేరు చెప్పండి. రంగయ్య రంగయ్య గారు ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేస్తుంటారు. ఏంటి మరి ఎలక్షన్స్ అయిపోయాయి కదా, ఈసారి ఏ పార్టీకి అధికారం ఇచ్చే అవకాశం ఉందంటారు ప్రజలు? మాకు జగన్కే. జగన్కే. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు? ఎందుకనంటే లేబర్ మొత్తాన్ని కాపాడుతుంది ఆయనే. మా లేబరే ఉండోడు ఏటిల్లా మనకి లేబర్ వరకు వేస్తున్నాం. మరి ఏంటి పవన్ కళ్యాణ్ గారు చూస్తేనేమో వైసీపీ పార్టీ రెక్కలు ఓడదీస్తాను, జగన్ని పాతాళానికి తొక్కుతాను అన్నాడు, ఊడిపోయినాయి, మళ్ళీ అతుక్కున్నాయి, వస్తాయి రేపు.
అతుక్కొని రేపు వస్తాయి. ఓడి తగ్గింది అడ్డ కానీ మళ్ళీ అతుక్కొని రేపు వస్తుంది తిరుగుతాయి. ఏమతుక్కున్నాయంటారు? రెక్కలు మళ్ళీ అతుక్కుంటాయి. రెక్కలు మళ్ళీ అతుక్కుంటాయి, ఊడిపోయినాయి. మరి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ చూసి జగన్ భయపడుతున్నారు అంటున్నారు. భయపడుతుంది ఎందుకంటే ముగ్గురు కదా వాళ్ళు, వీడు ఒక్కడేనా భయపడకుండా ఎట్లా అంటాడు? ముగ్గురికి ఒక్కడికి మరి భయపడుతున్నారంటే ఓడిపోతారని భయమే కదా. ఎందుకు ఓడిపోతారు ముందే చెబితే ఏమని? గెలిచేది నేనని. గెలిచేది నేనని. ఆ, రాష్ట్రం నుంచి తరిమి కొడతారంట జగన్మోహన్ రెడ్డి గారిని. పట్టణి కొడితే ఈ 5 సంవత్సరాల నెలకొండ ఉండి ఈసారి వస్తాడు. అడిగి పోతాడు. అంటే గెలిచినా ఓడినా మీకైతే జగన్ కావాలా? ఆ, ఎందుకంత నమ్మకం ఎందుకు జగన్ మీద? ఆయన ఇచ్చే పథకాలు ఎట్లుండే ఆయన పథకాలు బాగుంటాయి. పథకాలు బాగున్నాయి అంటారు. మరి ఫైనల్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇన్ని పార్టీలు ఏకమయ్యే జగన్ గారు సింగిల్గానే వచ్చారు. అంత నమ్మకం ఏంటి జగన్కి ప్రజల మీద? ఈ అనుకున్న ప్రకారం ఇచ్చిండు ఆయన ఇలా చేయలే. ఆయన నమ్మకం లేదు. మరి జగన్ గారికి ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? 175. వాళ్ళోళ్ళు ఇద్దరు ఒక 100 120 వస్తాయి.